బ్లాక్ కలర్ బ్యాగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంది కదా. రెడ్ కలర్ ఫ్లవర్ అయితే అట్రాక్టివ్గా ఉంది, నాకు బాగా ఇష్టమైంది. కానీ ఈరోజు నా కోసం అయితే షాపింగ్ అయితే రాలేదు, యశు కోసం అయితే షాపింగ్ వచ్చాము. యూనిఫామ్ కొనుక్కోవాలంటే కళ్యాణ్ నగర్కి వచ్చాము. ఇప్పుడు వేసుకునేది బ్లాక్ అండ్ వైట్ యూనిఫామ్, అది దాని మ్యాచింగ్గా నేను బ్లాక్ కలరు బ్యాగ్ తీసుకో అంటే లేదు నేను రెడ్ కలర్ తీసుకుంటాను. సో ట్యాబు బుక్స్ బాక్స్ పెట్టుకోవడానికి పెద్దదిగా ఉందంటుంది. మీరే చెప్పండి ఫ్రెండ్స్, బ్లాక్ అండ్ వైట్ యూనిఫామ్కి రెడ్ కలర్ బ్యాగ్ బాగుంటుందా? కమెంట్స్లో చెప్పండి ఏది బాగుంటుందని చెప్పి. ఇదంతా అయ్యాక మేమైతే కళ్యాణ్ నగర్ ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. రంజాన్ స్పెషల్ నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తుంది యశు. అస్సలు ఆ ఫ్రాన్స్ చూడంగానే ఒక అరుంధతి చంద్రముఖి ఆ ఫేస్ టర్న్ అవుతుంది కదా, అలా వచ్చేస్తుంది. అన్నీ వేస్ట్ చేసింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తాను. నేనైతే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇద్దరే వచ్చాము. అన్ని టేస్ట్ చూడడం ఆడ పడేయడం. హలీం తీసుకునింది 300 రూపీస్ ఏదో. హలీం అయితే 3-4 స్పూన్ వేడి వేడిగా తినింది. ఇంకంతే, దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్దామంటుంది. అక్కడ షాపింగ్ బిల్లు కన్నా ఈ నాన్ వెజ్ బిల్లు ఎక్కువైంది అనిపించింది. ఇంకెప్పుడు రాకూడదు అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే వెనకని చూడండి రోల్ చెప్పిందా, ఓకేనా? అది అయ్యాక ఇప్పుడు ఎక్కడుందో చూడండి పానీపూరి అంగడి.